ఒక్కొక్క చేప ఏ సైజు ఉండాలా, చేప ముళ్ళ ఎంత ఉందంటే సీతారాంబాయ్ ఈ ఫోన్ల వరకు మన పిండి వాటికి సంబంధించిన సామాన్ల వరకు ఇలా పెట్టుకొని అయితే మనం చిన్నగా నెట్టుకుంటా పోదాం. అక్కడ మధ్యలో అయితే దగ్గర దగ్గర ఒక 6-7 అడుగుల లోతుంది. మన పొడవ అయితే ఇంకో రౌండ్ పోయింది లగేజ్ తీసుకురావడానికి. రారి ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే మా తాలింపు గారికి ఈత వచ్చనే విషయం వాడు మర్చిపోతాడు. నీళ్ళని చూస్తే సచ్చా భయం వానికి. ఓ ఆడే పొరుతాడు. ఏయ్ ఎర్రగుంది. ఏం లేదు, ఇక చేపని తీసుకుపోయి డైరెక్ట్ నిప్పుల మీద వేసుడే. చేపని అయితే ఇక మనం డీప్ ఫ్రై అయితే చేద్దాం. హలో బ్రోస్, అందరికి నమస్తే. నా పేరు సతీష్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేమందరం కలిసి ఫిషింగ్ అయితే పోతున్నాం. అట్లే మనకి విషెస్ చెప్పడానికి మా తాలింపు గాడు ఇంకో ఫ్రెండ్ ఖమ్మం నుంచి నన్ను చూడడానికి వచ్చిర్రు. వీళ్ళని తీసుకొని ఈ రోజు ఒక డేంజరస్ ప్లేస్ కి అయితే ఫిషింగ్ కి పోతున్నాం. పాపం మనోళ్ళు ఒక రోజు నాతో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిర్రు, కానీ వీళ్ళకి మాత్రం చుక్కలు కనబడ్డాయి. ఏందన్నది? ఏంది తింటున్నావు? కాయ చూపి కూడా గుట్టుకొని మింగినావు. మరి అరకెపళ్ళు నువ్వు మంచిగా చూసి తినన్ను. గిటేదో పండ్లు ఉన్నాయంట, అవి పండ్లు తింటే వాటర్ కూడా కావంట. గీసెట్లు అవి ఏనా? గీసెట్టియా అన్నయ్యనా? కాయలైతే పిల్లవు ఒకటి దొరికితే నీ తల్లి లటక్కని నోట్లు వేసుకోండు. మేము దాదాపుగా నడుచుకుంటా 2 కొండలు దాటుకొని ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈడున్న లొకేషన్ మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది. నేను ఇప్పటిదాకా కృష్ణా రివర్ కి మస్తు లొకేషన్ లకు పోయినా, కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం నాకు మస్తు నచ్చింది. మేము దగ్గర ఒక గంట సేపు ఇట్లే నడుచుకుంటూ వచ్చాక ఈ లొకేషన్ దొరికింది. మనం ఫిషింగ్ చేయాలంటే ఇలాంటి లొకేషన్ లో చేయాలా. చేపలు పడ్డా పడకపోయినా ఇలాంటి మెమరీస్ ఎప్పుడో గుర్తుండిపోతాయి. మీకు కూడా ఇక్కడ ఉన్న కృష్ణా రివర్ అందాలని, ఈ కొండల్ని క్లారిటీగా చూపిస్తాం. మీరు కూడా చూడండి. అదే అమ్మ నీళ్ళ చెట్లు వజ్రాల కోట అంట. చూడండి అందరూ. న్యూ లొకేషన్ కి అయితే వచ్చినాం ఈరోజు. చాలా డౌన్ ఉంది, నడవలేకపోతున్నా. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవు. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. వస్తే ఇట్లాంటి చోట ఎంజాయ్ చేయాలి ఫిషింగ్ ని. అనుకున్నంత ఈజీగా చేపలు రాడా. కుట్లు దిగి నట్లయితున్నాయి. బా గోవా లాగుంది ఇక్కడ. గోవా లాగుంది సేమ్. ఈత కొడితే స్నానం చేస్తా ఫ్రెండ్స్. మినీ గోవా వచ్చాం. ఏదన్నది ఈడ మనిషి కూడా ఇలాగే అయిపోతాడు. ఈడ చూడు, ఒక్కొక్క చేప ఏ సైజు ఉండాలా, చేప ముళ్ళ ఎంత ఉందంటే ఒక్కొక్క చేప ఏ సైజు ఉండాలా. బిడ్డ ఇంత పెద్ద ముళ్ళు. చిన్నపిల్లగాడు. మాక్సిమం ఇది బొచ్చ చేపదే, నేను గుర్తుపట్టగలను. సేమ్ బొచ్చది. ఇది ఇక అడవి పుచ్చకాయ అంట. ఇప్పుడే దొరికింది. ఏడుందన్న చెట్టు ఇది? మొత్తం చూసినాం. అడవి పుచ్చకాయ అంట. ఒకసారి కట్ చేద్దాం. ఉందా అడవి పుచ్చకాయ సూపర్. చూపెట్టాను, తినకండి. ఓకే తినొద్దంట. చెప్తాంటే స్వీట్, మామూలు స్వీట్ వాసన రావట్లేదు. ఇది మాత్రం అడవి పుచ్చకాయ అంట. గింతంటే దోసకాయ, నాటు దోసకాయ ఉన్నట్టుంది ఇది. చలో మనం అయితే ఇప్పుడు ఇగో ఇది దాటి అవతలొడ్డు పోవాలా. ఇది మస్తు లోతుంది. మనకు కావాల్సిన సామాన్ల వరకు అయితే తీసుకొని మనం అయితే పోతున్నాం. నా జోబులో ఎల్లోగా మొత్తం అంత లోతుంటే బాగుండు. అదే గుంట కాలువ లాగుంటుంది లోతు. అదే ఒకసారి చూడు, కాలు చూడు. ఓ అమ్మా, లోతా? ఓకే. ఆ నుంచి అవతలకి లేదన్నా. ఇప్పుడైతే మనం ఇక ఇదైతే దాటాలా. ఇగో లగేజ్ మాత్రం మన దగ్గర మస్తు ఉంది. ఈ లగేజ్ తీసుకొని
మనం ఈ నీళ్ళని దాటి అవతలొట్టుకు అయితే వెళ్ళాలా. చలో పోదాం మనం. ఈ గొడుగులో మ్యాక్సిమం ఫోన్లు మనకు కావాల్సిన సామాన్లన్నీ ఈ గొడుగులో వేసుకొని దీన్ని ఒక పడవలాగా అయితే వాడుకుందాం మనం. ఎందుకంటే మెయిన్ మనకి ఫోన్లు తడవకూడదు, పిండి తవుడు ఈ అసలు తడవకూడదు. మిగతా గాలాలు ఏది వచ్చినా కానీ చాలా పని చేస్తుంది, ఏం కాదు. ఈ ఫోన్ల వరకు మన పిండి వాటికి సంబంధించిన సామాన్ల వరకు ఇలా పెట్టుకొని అయితే మనం చిన్నగా నెట్టుకుంటా పోదాం. అక్కడ మధ్యలో అయితే దగ్గర దగ్గర ఒక 6-7 అడుగుల లోతుంది. ఇదంతా సైడ్ అంతా లోతేం లేదు కానీ ఆ మధ్యలో ఒకటే మనకి ఇబ్బంది. చలో అన్నోళ్ళు అయితే పోయి చూసొచ్చారు, లొకేషన్ మాత్రం బాగుందన్నారు. అందుకనే మనం ఇక ఈ సామాన్ చదువుకొని ఇలా పెట్టుకొని అయితే అవతలకి అయితే పోదాం. చలో మన వాళ్ళు అయితే సామాన్లు అయితే ఆ గొడుగులు అయితే వేస్తారు. నేను యువతలోటికి అయితే వచ్చేసిన. మా సామాన్లు అయితే జాగ్రత్తగా, ఇప్పుడు మనకు ఆ గొడవే పొడవ అయిపోయింది. నా జాగ్రత్త, లోడ్ ఎక్కువ వేసినావు, పొడవ బోల్తా పడుతుంది. అసలు మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఈరోజు. అన్నోళ్ళు అయితే లోతున్న చోటకి యువతలకి కొంతమంది ఇద్దరిని అయితే నిలబడి ఉన్నారు. అవతలొట్టుకు పోయి మన వాళ్ళు సామాన్లు అయితే తీసుకొస్తారు. అన్న మునిగినావు, మాహిష్మతి సామ్రాజ్యం. ఇట్లాంటి స్టంట్స్ మామూలు లేవు, ఎప్పుడు చేయలేదు. ఈ గొడుగే పొడవైంది కదా సీతానా. మన పొడవ అయితే ఇంకో రౌండ్ పోయింది లగేజ్ తీసుకురావడానికి. రారి గొడుగు బేలే ఉపయోగపడ్డది అన్న, అటు ఇటు కదా, లేకపోతే తడిసే అన్న. ఓ వాడు ఊడిపడ్డాడు, వానికి ఈత రాదన్న. గది అన్న జరా వాడిని పట్టరా. పెద్ద టాస్కే ఉంది అంటే వచ్చు, కానీ వాడు భయానికి వాడు ఈత కొట్టాడు. వచ్చు వాడిని కొట్టుకోగలడు. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే మా తాలింపు గారికి ఈత వచ్చు అనే విషయం వాడు మర్చిపోతాడు. నీళ్ళని చూస్తే సచ్చా భయం వానికి. ఓ ఆడే పొరుగుతాడు. అరే ఇటు ఇట్రా బాబాయ్, ఒరేగాలు నోతులేదురా నాయన అన్న. వాడు భయం అన్న, వాడికి ఇదంతా భయం. వాడికి ఈత వచ్చు కానీ భయాన్ని కొట్టాడు, మర్చిపోతాడు. వస్తాడు. రే ఇద్దరు చూడరా నీకోసం ఎట్లా నిలబట్టరు. కాదు ఒడ్డుకొచ్చినా కానీ కొడుతూనే ఉండి చూడు ఈత. సక్సెస్ఫుల్గా వచ్చేసిండు మా తాలింపు గాడు ఒడ్డుకి. ఇట్లా చోటు ఉండవులేరా. చలో ఇప్పుడు మనం చేపలు పట్టబోయేది అయితే ఈ లొకేషన్లోనే. ఒకసారి లొకేషన్ మీరు కూడా చూడండి. ప్లేన్ వాటర్, చేప మాత్రం మస్తు బొరుగుతుంది. చలో మనం అయితే సింగిల్ గాలంతో రవ చేపలు పడదామని వచ్చినాం ఈరోజు. అన్నోళ్ళు మాత్రం అక్కడ పీటర్తో పిండి కలుపుతారు, పీటర్లతో పడదామని. బొచ్చలు అన్నోళ్ళు పెద్ద ప్లాన్ వేసారు పీటర్తో పడదామని. సరే చూద్దాం, అన్నోళ్ళు ఎక్కువ పడతారా మనం ఎక్కువ పడతారో చూద్దాం. మనం అయితే సింగిల్ గాలం వాడుతున్నా. మనం అయితే ఇప్పుడు దాకా ఈ లొకేషన్ లో ఒక్కసారి కూడా చేపలు పట్టలే. ఇది కొత్త లొకేషన్ కాబట్టి అసలు చేపలు పడతాయా పడవ అనేది కూడా తెలియదు. నిజంగా ఈడున్న లొకేషన్ ని చూసుకుంటా చేపలు పడపోయినా గానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఎటు చూసినా గానీ చుట్టూ కొండలే ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఉన్న కృష్ణా నదిలో మనం ఉన్నాం. ఇక ఈ కొండల్ని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు మీకు కనపడుతున్న ఆ కొండలు మొత్తం ఆంధ్ర కిందకు వస్తది, మనం ఉన్న ప్లేస్ ఏమో తెలంగాణ కిందకు వస్తది. మనం ఈ మధ్య కృష్ణా నదికి ఎక్కడికి పోయినా గానీ నీళ్ళలో దిగే చేపలు పట్టాల్సి వస్తుంది. ఇంటికి పోయాక చూస్తే నడుములు ఏం బీకుడు బీకుతున్నాయి. సర్లే కానీ ఇప్పుడు ఏదో మనకి చేప కొడుతున్నట్టుంది, చూద్దాం ఆగండి. బోని కొట్టిన సత్తి ఇది రౌకి క్రాసింగ్ కి మధ్యలో ఉందన్నా. అబ్బా కట్ట దిగిందిరా. అంత లోతు కొడితే గిదా వాడాల. బోని కొట్టిన ఫస్ట్ నువ్వే కదా తమ్ముడు. ఓ జగ్గా తిరిగింది అవతలికి. అన్న సంచాడు ఉంది, ఒక సంచి ముళ్ళు ఉన్నాయన్న దానికి, పళ్ళు కూడా బయట పెట్టినారు. ఫస్ట్ బోని చేప. దొంగ పట్టుకోండి, పారిపోతుండు పట్టుకోండి వాని. సతీష్ గారు తొందరపోతుండే. ఏయ్
బొచ్చావాలా చూసినా నువ్వు ఎగిరింది ఆ సౌండ్ వచ్చింది కానీ ఆకుపడలేదు. పెద్దదయ్యాల పెద్దదే సంచి పట్టి వస్తుంది కాదన్నా నువ్వే ఎర్రగుంది. లాగా నేను అసలు ఉదయాన్నే ఇప్పుడు రాగానే అమ్మంతా దూకుదాం చూస్తాను. ఇది పీటర్ కాదు, సింగిల్ మూడు ఉంటుంది. పోనీ మాకు ఇంకా ఎక్కువ పోనీ మాకు అంటున్నా. పోనేను కొద్దిగా అన్న. అది సొప్ప పోయే దానికి కూడా దాన్ని బలవంతం చేయొద్దన్న. సొప్ప పోతే అది పండుకొని ఆగిపోతుంది అంబాడుకుంటా. వెనికిరా అన్న, నువ్వు వెనికిరా. చాలే ఫస్ట్ పోనీ. రెండు తగిలినా సింగిల్ తగిలింది. ఈకోడి పైన పడదు చూడు. మా నాన్న వైరుకుందన్నది. అది అందుకనే రావట్లేదు. వైరుకుంది. అవునవును చూసా పైన తోలుకే ఉంది. అవునవునా వాటేసుకో. పట్టింది ఉంది. అది వైరు ఉంది. అది వా సూపర్. రాయికో చెట్టు దీనికి చూడు ఎక్కడ దిగిందో. అయితే ఇక్కడ కట్ చేయరా అన్న, దీనికి ఎక్కడ దిగింది చూడు. ఒకటేమో రెక్క దిగింది, ఒకటి చూడు నోట్లో కాదు ముక్కు పుడకబడ్డాడు పడ్డది దీనికి. అవునవునవును. ఇది పీడర్గా పడ్డది. ఒక మూడు ఉండొచ్చు. మూడున్నర ఆ సైజు. అన్న దా దాన్ని తీసుకో. ఎన్ని ఎవరాలండి తమ్ముడు అన్న. చలో ఏంది అది పొందాకలే కొట్టి పిండి ఏముంటుంది దాంట్లో. ఇక సీతారాం భాయ్ ఇవేందే అన్న. ఇది అన్న ఇది పట్టుకు పట్టుకు. చిన్నగా అన్న ఒకసారి చేపలకి వస్తుంటుంది అన్న. ఇదేంది ఇంత పెద్ద చూడడం అయితే ఇదే ఫస్ట్ అన్న. నేను ఇంత పెద్దది ఎప్పుడు చూడలే. ఈ మూతి చూడు ఏమంటారు అన్న దీన్ని? బేడ్షా. ఏ బొచ్చ ఉన్నట్టే ఉంది అన్న దీని మూతి కదా. ఇంతవరకు ఈ చిప్ప వరకు బొచ్చు ఉన్నట్టుంది. చలో ఇప్పుడు దాకైతే మనం ఫిషింగ్ అయితే చేసినాం. మనకి ఈ లొకేషన్లో ఎందుకో చేపలు అయితే కాల్చుకొని తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక 2 చేపలు పడ్డాయి. ఈ లొకేషన్ ఒకసారి చూడండి. వీడికి వస్తే ఎవరికైనా కానీ మంచిగా సరదాగా ఎంజాయ్ చేసే బొబ్బుద్ది అవుతుంది. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ లొకేషన్. అయితే ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు పడ్డ చేపలు అయితే ఇక్కడే కాల్చుకొని తినాలనిపిస్తుంది. చలో కాల్చుకొని అయితే తిందాం. మా తాలింపు గారు మంచిగా ఫ్రై చేస్తారంట. అయితే మన దగ్గర ఉప్పు కారాలు అలాంటివి ఏంలో దగ్గర ఒక 3 కిలోల చేప ఉంటుంది. ఇది ఆ చేపని వీడు ఎట్లా ఫ్రై చేస్తాడు ఏందనేది మీకు కూడా చూపిస్తాను నేను. ఏం లేదు అసలు అది ఇంటికి తీసుకుపోయి కూర వండుకుంటే మస్తు కూర అవుతుంది. కానీ ఇక ఇట్లాంటి లొకేషన్కి వచ్చినప్పుడు అట్లా మంచిగా కాల్చుకొని తింటే మస్తు సరదా ఉంటుంది. చలో ఇప్పుడైతే మనకి పడ్డ చేపను అయితే ఫ్రై చేద్దాం. మా తాలింపు గారు ఎట్లా ఫ్రై చేస్తాడు ఏంది, మళ్ళీ ఇంత దూరం మళ్ళీ నన్ను చూడడానికి వచ్చిండు. మరి ఇక చేప కూడా పెట్టకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకటే చెప్పుకుంటాడు అందరికీ. మావాడు సత్తిగాడు ఆ ఊరు పోయినా కానీ ఒక చేప ముక్క కూడా తినిపించలేదని. చలో ఈ లొకేషన్లో బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. ఇక్కడ చేపను అయితే ఫ్రై చేసుకుని తింటే ఆహా లెవెలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం ఈ చేపని డీప్ ఫ్రై చేద్దాం. ఏంలో మామూలుగా నిప్పుల మీద కాల్చుకొని అయితే తిందాం. అన్నోళ్ళు కూడా మస్తు టేస్ట్ ఉంటుందని చెప్తారు. వీడికి రాగానే అన్నోళ్ళకి కూడా యవ్వనం గుర్తొచ్చినట్టుంది. మంచిగా చేపను అయితే ఫ్రై చేయండి, మంచిగా కాల్చుకొని తిందాం అని చెప్పారు. మా తాలింపు గారు కూడా ఆవురు అంటాడు ఈ చేప ఉన్న కాడ నుంచి. ఫిషింగ్ అంటే ఫిషింగ్ ఒకటే కాదు, ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఎంజాయ్ చేయాలా. ఇది ఒక ఎంజాయే. ఒకసారి దీని పొట్టు చూడండి, దీని స్కిన్
పెద్దగా ఉన్నట్టే ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. దగ్గర దగ్గర ఒక 3 కిలోల షాప్ ఇది. కట్టల మీద కాల్చేది కాబట్టి అసలు స్కిన్ కూడా తీయొద్దులే, కానీ ఎందుకో స్కిన్ అయితే తీసినాం మర్చిపోయి. మనం ఇప్పుడు ఈ రెక్కలు ఈకలు ఏం కట్ చేయకుండా ఓన్లీ పొట్టపేగులు క్లీన్ చేసి చేపనైతే నిప్పుల మీద అయితే కాల్చుకుందాం కట్టల మీద, అంతేగా. మరి ఇది తీయడం వేస్ట్. ఇట్లయితే ఎట్లా కాలిపోతానే ఉంటుంది కదా. చలో పొట్టపేగులు తీరా ప్రవీణ్. జనం ఉంది అన్న, ఆగం చేయకండి. అయ్యో జనం వెళ్ళిందన్న. మా ఓడి ఇప్పుడు ఏంది ఆపరేషనా? మనం పట్టిన చేపలో దగ్గర దగ్గర 1 కిలో జనైతే వెళ్ళింది. చలో నూనె పోసి 1/2 కిలో డీప్ గా ఫ్రై చేస్తే కడగొద్దు, కడిగితే ఖరాబ్ అవుతుంది. కడగకూడదు. చేప క్లీనింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఇది కాలవడానికి కట్టెలు అయితే కావాలి మనకి. బొచ్చడి కట్టెలు ఉంటాయి. ఇది మొత్తం ఒక చిన్నపాటి ఫారెస్ట్ ఉన్నట్టు ఉంటుంది. బొచ్చడి కట్టెలు ఉంటాయి. కట్టెలు అయితే సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కట్టెలు తెచ్చి మంచిగా కుప్పేసి ఈ చేపని మంట మీద వేసి ప్రశాంతంగా డీప్ ఫ్రై చేద్దాం. ఈడే ఉన్నాయి కదా కట్టెలు, ఎడుకోపోవడం ఎందుకురా. మన దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఈ పసుపు ఒకటే ఉంది. ఇది కూడా మనం పిండిలో కలపడానికి అయితే తెచ్చుకున్నాం. యాంటీబయాటిక్ పసుపు అయితే రాద్దాం దీనికి ఏదో ఒకటి. ఆడే ఉంది 3 కిలో. ఇప్పుడు ఏం లేదు, ఇక చేపని తీసుకుపోయి డైరెక్ట్ నిప్పుల మీద వేసుడే. ఇంత పెద్ద చేపని అయితే మనం ఎప్పుడు ఇట్లా ట్రై చేయలే. మంచిగా పరంగానే నీ తల్లి సంచులు వేసుడు, ఇంటికి పోయి ముక్కలు కట్ చేసుడు, గిన్నెలు వేసుడు. మాల్ మసాలాలు 100 అన్నమే మాల్ మసాలాలు. అది కొద్దిగా చాకు గుచ్చి పెట్టరా, కాల్చు. ఇక చుట్టూ కాల్చు చాకుతో. అంత పెద్దగా చాకు పెట్టుకొని తీరా. అదే లెక్క. చేపని అయితే ఇక మనం డీప్ ఫ్రై అయితే చేద్దాం. మంట కూడా మంచిగా గారింది. తల్లి అట్టుందేరా అది. బాబాయ్ దాన్ని తిప్పుతూనే ఉండాలి, ఓకేనా? ఇక్కడ మంచిగా చేపలు కాల్చుకుంటా, అట్లా ప్రశాంతంగా చేపలు పట్టుకుంటా. సీతారాం బాయ్ యుద్ధానికి దిగు. ఇంకా తిప్పు, ఇంకా అదే ఆ కలర్ రావాలా చేప. అది ఇట్లా నిప్పులోకి రాని చేపని గిట్టు గుంజు. స్మెల్ మాత్రం మామూలు అట్లేరా. అట్లా కదా, అదే 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 అలా అటే ఇది కాలిందిరా, అటువైపే తిప్పు. అది అది తినమంటే లప్పెడు తింటాడు, కానీ అది పని ఆడ శాతం ఇదిరా. మా చేప అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. కాదు 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 ప్రశాంతంగా తిన్నాయి. చలో ఉదయం కష్టపడింది చాలేదా దాదా. ఓ నేను మర్చిపోయినా కదా, నేతుందా తిన్నాను. చేపలు పట్టమంటే పడతాను, చేపలు తినేలా ఉంటాయి నాకు. అంటే మాకు కావాలి పట్టు తీసుకోడు. హ్యాపీ ఫ్రెండ్షిప్. అందూరియా మజాకా. మీరు కూడా రాండి ఒకరోజు తీసుకొద్దాం. మన సబ్స్క్రైబర్స్ని కూడా తీసుకొని రావాలి ఒకసారి. గిల్ల ఎంజాయ్ చేయాలా. ఆ తాలింపు గారు కష్టపడ్డాడు కాబట్టి మామ ఒక సగం ముక్క ఉవేది ఒక పక్కది. మాకు మంది జాబ్ పెట్టిండు. వస్తా కొద్దిగా బండి ఉందో లేదో కొద్దిగా చూసి. చేపలు అంటే మినిమం ఇట్లా ఉంటుంది. చేపలు ఎగ్గులు అయ్యి, చేపలు ఒకటే సింగిల్ అద్దం ఉంటది. అందరం కలిసి ప్రశాంతంగా 3 కిలోల చేపను అయితే కాచుకొని అన్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దాని సెలబ్రేషన్ ఈ చేప. మన వీడియో నచ్చింది అనుకుంటానా? మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టికి కుద్దండి. ఇంకో కృష్ణా రివర్ న్యూ లొకేషన్తో మళ్ళా కలుసుకుందాం. చలో.